డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఆల్జీబ్రాలో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం నేర్చుకుందాం. ఈ కంటెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి దాకా చేయండి. ఆ కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. Find the value of 27 to the power 3n plus 1 into 81 to the power minus n by 9 to the power n plus 5 into 3 to the power 3n minus 7. ఇక్కడ మనం 27 ఈజ్ ఈక్వల్ టు 3 to the power 3గా రాసుకోవచ్చు. అంటే 27 to the power 3n plus 1 ఈజ్ ఈక్వల్ టు 3 cube హోల్ టు ద పవర్ 3n ప్లస్ 1 అవుతుంది. అంటే దీని వాల్యూ 3 టు ద పవర్ 9n ప్లస్ 3. ఓకే, (81) ఈజ్ ఈక్వల్ టు 3 టు ద పవర్ 4. కాబట్టి 81 టు ద పవర్ మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 3 టు ద పవర్ మైనస్ 4n. ఇంకా 9 ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్. అంటే 9 టు ద పవర్ n ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ హోల్ టు ద పవర్ n ప్లస్ 5. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 టు ద పవర్ 2n ప్లస్ 10. ఇప్పుడు మనం ఇచ్చిన సమ్ను ఒకసారి చూద్దాం. Now, the given expression is 3 to the power 9n plus 3 into 3 to the power minus 4n by 3 to the power 2n plus 10 ఇంటూ 3 టు ద పవర్ 3n మైనస్ 7. ఇప్పుడు దీన్ని మనం 3 టు ద పవర్ 9n చేద్దాం. ప్లస్ 3 మైనస్ 4n బై 3 టు ద పవర్ 2n ప్లస్ 10 ప్లస్ 3n మైనస్ 7. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 టు ద పవర్ 9n మైనస్ 4n is 5n plus 3 by 3 to the power 2n plus 3n 5n plus 10 minus 7 plus 3. సో ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ ఒకటే వాల్యూ వచ్చింది. కాబట్టి ఈ రెండింటిని మనం క్యాన్సిల్ చేసి స్ట్రైక్ చేస్తున్నాము. సో ది ఆన్సర్ ఈజ్ 1. ఇప్పుడు మరొక సమ్ చూద్దాం. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2 టు ద పవర్ 1/3 మైనస్ 2 to the power minus 1/3, find 2x cube plus 6x. మనకి x ఈజ్ ఈక్వల్ టు 2 to the power 1/3 మైనస్ 2 to the power minus 1/3 అని ఇచ్చారు. ఇప్పుడు మనకి రెండు వైపులా కూడాను లెట్ 2 to the power 1/3 ఈజ్ ఈక్వల్ టు a అనుకుంటే అప్పుడు 2 to the power minus 1/3 ఈజ్ ఈక్వల్ టు 1/a అవుతుంది. అప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ x ఈజ్ ఈక్వల్ టు a/1/a ఫామ్లో వస్తుంది. సో 2x క్యూబ్ ప్లస్ 6x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x క్యూబ్ ప్లస్ 3xగా రాసుకోవచ్చు. ఇప్పుడు x యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే a మైనస్ 1/a హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ a మైనస్ 1/a. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. a మైనస్ 1/a హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ 1/a క్యూబ్ మైనస్ 3 ఇంటూ a ఇంటూ 1/a ఇంటూ
ఏ మైనస్ 1/a ప్లస్ 3 ఇంటూ ఏ మైనస్ 1/aగా రాసుకోవచ్చు. ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. ఈ ఫార్ములాని ఇక్కడ మనం ఉపయోగించాం. ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేస్తే ఏ క్యాన్సిల్ అవుతుంది. ఏ క్యూబ్ మైనస్ 1/a క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ మైనస్ 1/a ప్లస్ 3 ఇంటూ ఏ మైనస్ 1/a ఏ మైనస్ 1/a ప్లస్ 3 ఇంటూ ఏ మైనస్ 1/a ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. రిమైనింగ్ 2 ఇంటూ ఏ క్యూబ్ మైనస్ 1/a క్యూబ్ మాత్రమే మిగిలింది. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ ది వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 to the power 1/3 అనుకున్నాం కదా. ఆ వాల్యూని కనుక ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 2 to the power 1/3 హోల్ క్యూబ్ మైనస్ 2 to the power మైనస్ 1/3 హోల్ క్యూబ్ అవుతుంది. 3 క్యాన్సిల్ అవుతున్నాయి. సో రిమైనింగ్ 2 ఇంటూ 2 to the power minus 1 దట్ ఈజ్ 2 ఇంటూ 2 మైనస్ 1/2. దీన్ని సింప్లిఫై చేస్తే 2 ఇంటూ 3/2 2 క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఈజ్ 3. నా కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.